గారు, ఇప్పుడు దాకా మన వ్యవసాయ క్షేత్రంలో మనమే పండించిన పంటలు, మనమే పండించిన ధాన్యం, మనమే పండించిన కూరగాయలు, పళ్ళు తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో వివరించారు. జస్ట్ ఇప్పుడు సార్ పెట్టిన షాప్ దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్లోనే ఒక వాటర్ ఫిల్టర్ కనిపించింది. బయట మినరల్ వాటర్లో మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. బయట మామూలు వాటర్ తాగితేనేమో దానిలో యాసిడిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ప్రకృతి వనం వాటర్ ఫిల్టర్ ఉంది. దీని గురించి బాలకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. సో ఇప్పుడు శిరీష్ గారు అన్నట్టు మనం రెగ్యులర్గా మార్కెట్లో చాలామంది వాడుతున్న వాటర్ ఏంటంటే ఐదర్ ఇంట్లో సెట్ చేసుకున్న ఆర్ఓ మిషనరీ వాటర్, లేదంటే ఆర్ఓ మిషనరీ లేని వాళ్ళకి బయట నుంచి క్యాన్ వాటర్ తెస్తున్నాం, మినరల్ వాటర్ క్యాన్ అని చెప్పి. సో ఈ ఆర్ఓ వాటర్లో కానీ ఈ మినరల్ వాటర్లో కానీ అంటే ఇన్పుట్ ఏమి ఇస్తారు అంటే ఐదర్ గ్రౌండ్ వాటర్, భూమిలోంచి వచ్చిన వాటర్ కానీ, లేదంటే మున్సిపల్ వాటర్ కానీ తీసుకుంటారు. ఈ గ్రౌండ్ వాటరు, మున్సిపల్ వాటరు ఒకప్పుడు అంటే లాంగ్ బ్యాక్ అప్పుడు ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండేవి కాదు, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి ఉండేవి కాదు. కానీ రీసెంట్ డేస్లో చూస్తే గత 20 సంవత్సరాల నుంచి ఆ వాటర్ తాగటం వల్ల రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, రకరకాల ప్రాబ్లమ్స్, జలుబులు, దగ్గులు, తుమ్ములు అంటూ రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఆ వాటర్ బాగా కంటామినేట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ కానివ్వండి, లేదంటే రివర్ వాటర్ కానివ్వండి, దాంట్లో రకరకాల కెమికల్ ఫ్యాక్టరీస్ వదిలే వ్యర్థాలు, అదేవిధంగా డెడ్ బాడీస్ కూడా కొన్ని కొట్టుకొని రావటం, అంటే ఏదన్నా కలిసే అవకాశం ఉంది. సో అలాంటి వాటర్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే మాట అయితే వాస్తవమే. సో అందు గురించే ఈ ఆర్ఓ వాటరు, తర్వాత మినరల్ వాటర్ క్యాన్ టెక్నాలజీ అనేది కనిపెట్టారు. సో ఈ ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్ క్యాను తాగటం వల్ల మరి మనం హెల్తీగా ఉంటున్నామా అంటే అది కూడా హెల్తీగా కాదు, లేవు అని చెప్పాలి. ఎందువల్ల అంటే దానివల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు ఆర్ఓ వాటరు, మినరల్ వాటరు ప్రాసెస్ చేసే క్రమంలో కొన్ని రకాల కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ వాడటం వల్ల అంటే వాటర్లో న్యాచురల్గా ఉండే మినరల్స్ ఏది టీడీఎస్ అనేది తగ్గిపోతుంది. ఆ మినరల్స్ తగ్గించే క్రమం ఏంటంటే వీళ్ళు కెమికల్ ప్రాసెసింగ్ చేస్తారు కాబట్టి ఆ కెమికల్స్ని అంటే వాటర్లో ఉన్న కెమికల్స్ని తీసేయడానికి వీళ్ళు కొన్ని రకాల కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ తీసేసినప్పుడు ఇప్పుడు ఆర్ఓ వాటర్ ఉందనుకోండి, కొంత వాటర్ వేస్టేజ్ అవుతుంటుంది. ఆ వాటర్ వేస్టేజ్లోనే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకేమవుతుందంటే ఆర్ఓ వాటర్ కానీ, క్యాన్ వాటర్ కానీ అది మినరల్ వాటర్ అనకూడదు, దాన్ని మినరల్ లెస్ వాటర్ అనాలి. కానీ వాళ్ళు మినరల్ వాటర్ అని చెప్తారు. అది మినరల్ లెస్ వాటర్, కాకపోతే కెమికల్ ఫ్రీ వాటర్ అన్నమాట. దాంట్లో ఎలాంటి కెమికల్స్, ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవు. కెమికల్ ఫ్రీ వాటరు, మోర్ ఓవరు అది మినరల్ లెస్ వాటర్. సో కెమికల్ ఫ్రీ వాటర్ మన బాడీకి కావాలి, దాంతోపాటుగా మినరల్ రిచ్ వాటర్ కావాలి, అదేవిధంగా ఎసిడిటీ లేని నాన్ ఎసిడిక్ వాటర్ కావాలి. సో అదేమవుతుందంటే కెమికల్స్ని తీసేసే క్రమంలో వాడిన వేరే కెమికల్స్ వల్ల ఎసిడిక్గా మారుతుంది. టీడీఎస్ అనేది తగ్గిపోయి మినరల్స్ అనేది తగ్గిపోవడం వల్ల చిన్న వయసులోనే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బోన్స్ డెన్సిటీ తగ్గిపోవడం, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఇది ప్రకృతవనం ప్రసాద్ గారు ఆల్మోస్ట్ 15 years బ్యాక్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అంటారు. సో పైన మీకు కనిపిస్తున్న మెటీరియల్ ఇదైతే ఉందో ఇది SS316 సర్జికల్ స్టీల్. అంటే మన చేతులు, కాళ్ళు విరిగినప్పుడు లోపల రాడ్ చేస్తారు కదా, సో ఆ మెటీరియల్ తోటి తయారు చేయబడింది. అదేవిధంగా సర్జరీస్లో వాడే సిజర్స్, కత్తెరలు ఏదైతే ఉన్నాయో ఆ మెటీరియల్ దీనికి వాడారన్నమాట. ఎందువల్ల అదే మెటీరియల్ ఇక్కడ వాడాల్సి వచ్చిందంటే ఇది ప్రీమియం గ్రేడెడ్ స్టెయిన్లెస్ స్టీలు. అంటే దీంట్లో వాటర్ ఎన్నాళ్ళు ఉన్నా కానీ తుప్పు అనేది రాదు, రస్ట్ ఫ్రీ. సో అందువల్ల ఈ ప్రీమియం గ్రేడెడ్ ఈ SS316 అనేది వాడటం జరిగింది. దీని లోపల కనుక ఇంగ్రీడియంట్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే దీంట్లో సున్నపురాయి, బొగ్గు, ఇసుక, ఇలాగ లేయర్ బై లేయర్ ఉంటాయి. ప్రతి లేయర్కి మధ్య మెష్ అనేది ఉంటుంది, అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెష్ వాడతారు. సో ఎందువల్ల ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడారు అంటే ఇప్పుడు ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్లో మినరల్ లేకుండా వస్తున్నాయి కాబట్టి ఈవెన్ మీరు టెస్ట్ చేసుకున్నా కానీ మీకు మినరల్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. మన దగ్గర ఒక చిన్న మిషన్ ఉంటుంది, అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. దాంతో మనం తాగే వాటర్లో ఎంత మినరల్స్ ఉన్నాయి అనేది టెస్ట్ చేసుకోవచ్చు. టీడీఎస్ అనేది 50 నుంచి 150 ఉండాలి. సో మీరు మీ ఇంట్లో వాడే ఆర్ఓ వాటర్ కానివ్వండి, లేదంటే మినరల్ వాటర్ కానివ్వండి, లేదంటే బయట 20 రూపీస్ లీటర్ కిన్లీ వాటర్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, సో ఆ వాటర్ చూసినా కానీ మీకు మినరల్స్ అనేవి చాలా తక్కువ, బిలో 20 ఉంటాయి. సో అవి తాగటం మంచిది కాదు, మినరల్ రిచ్ అయి ఉండాలి. కాబట్టి మనం ఆ వాటర్ని ఏదైతే కెమికల్ ఫ్రీ వాటర్ ఉందో ఆర్ఓ వాటర్ కానీ, మన మినరల్ క్యాన్ వాటర్ కానీ దీంట్లో పోస్తాం. దీంట్లో పోయడం వల్ల ఏముందంటే ఈ సున్నపరాయి, ఇసుక, బొగ్గు వీటిలో న్యాచురల్గా మినరల్స్ అనేవి ఉంటాయి, కాల్షియము, అలాంటి రకరకాల మినరల్స్ ఉంటాయి. అంటే సేమ్ మనం వెనకటి రోజుల్లోకి వెళ్తే కాలువలో నీళ్ళు తాగినప్పుడు అంతా ఆరోగ్యంగా ఉన్నారు, ఎముకలకు సంబంధించిన అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎందువల్ల అంటే అది మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటర్ తాగట్లేదు మనము,
మనం ఆర్ఓలో ఇటుతో తాగుతున్నాం కాబట్టి ఆ మినరల్స్ పోయినాయి కాబట్టి మనకి ఈ రకరకాల ఇష్యూస్. సో దీంట్లో ఎప్పుడైతే మనం ఆ వాటర్ పోస్తున్నామో ఏమవుద్ది, మళ్ళీ అది ఆ సున్నప్రాయి బొగ్గు ఇసుకలో ఉన్న న్యాచురల్ మినరల్స్ నీళ్ళలో కలుస్తాయి అనమాట. కలిసి మనకు మినరల్ రిచ్ వాటర్ అవుట్పుట్ వస్తుంది. మినిమం 6 అవర్స్ దీంట్లో వాటర్ ఉంచిన తర్వాత ఈ మినరల్స్ అనేవి కలుస్తాయి. మోరోవర్ బయట వాటరు ఎసిడిక్ వాటర్, అంటే మన బాడీ అనేది ఆల్కలైన్ నేచర్లో ఉండాలి. లేదు ఎసిడిక్ నేచర్ ఉంటే ఏమవుద్దంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, రకరకాల పేగు సంబంధిత రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఆ వాటర్ని ఆర్ఓ వాటర్ని టెస్ట్ చేస్తే మీకు ఎసిడిక్గా వస్తుంది, మినరల్ వాటర్ టెస్ట్ చేసిన ఎసిడిక్గా వస్తుంది. అదేవిధంగా బయట 20 లీటర్స్ 20 లీటర్ క్యాన్ కానివ్వండి, 20 రూపీస్ పర్ లీటర్ బాటిల్డ్ వాటర్ అమ్ముతారు కదా, ఇవన్నీ ఎసిడిక్గా ఉంటాయి. సో ఆ వాటర్ని దీంట్లో పోస్తే మనకి ఆల్కలైన్ వాటర్ వస్తుంది అనమాట. అది ఎసిడిక్ ఆల్కలైన్ అని ఎలా తెలుస్తుంది, దానికి కూడా ఒక pH టెస్ట్ అని ఉంటుంది మీటరు. సో మనం వాటర్ని తీసుకొని ఆ వాటర్లో 2-3 డ్రాప్స్ ఆ కెమికల్ వేసిన తర్వాత ఆ వాటర్ కళ్ళం బట్టి మనకి pH ఎలా ఉందని తెలుస్తుంది. మనకి pH మనకి స్టాండర్డ్ ఏంటంటే 7.5 ఉన్న వాటర్ తాగితే ఆల్కలైన్ వాటర్ మన బాడీకి అది మంచిది. సో దీంట్లో ఆ వాటర్ కెమికల్ ఫ్రీ వాటర్ పోయటం వల్ల 2 బెనిఫిట్స్. ఒకటి మినరల్ రిచ్ వాటర్ బయటకు వస్తుంది, అంటే ఎసిడిక్ వాటర్ పోస్తే అది ఆల్కలైన్గా వస్తుంది అనమాట. సో మన బాడీకి ఎలాంటి వాటర్ కావాలి అంటే కెమికల్ ఫ్రీ, మినరల్ రిచ్, ఎసిడిక్ ఫ్రీ. ఈ 3 లక్షణాలు ఉన్న వాటర్ తాగితేనే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అందుతాయి, కెమికల్స్ అనేవి అందకుండా ఉంటాయి. సో మనం చాలా హెల్తీగా ఉంటాం. మనం ప్రతిరోజు ఒక మనిషి యావరేజ్గా 3-4 లీటర్లు వాటర్ తీసుకుంటాడు. మనం తినే ఆహారంలో న్యూట్రియంట్స్ లోపం వల్ల మినరల్స్ అనేవి సరిగా అందట్లేదు కదా. సో మనం తాగే ఎక్కువ మొత్తంలో వాటర్ తాగుతాం కాబట్టి ఆ వాటర్ తాగా మినరల్స్ అనేవి బాగా అందాలి. కానీ ఆ మినరల్స్ కూడా లేకుండా మనం తాగుతున్నాం కాబట్టి రకరకాల ఇష్యూస్. వాటన్నిటిని సార్ట్ అవుట్ చేయడానికి వచ్చిందే ఈ మినరల్ రిచ్ ఆల్కలైన్ న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్. సో దీని ప్రైస్ వచ్చేసి 13,000. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటండి ఇది 13,000 రూపాయలు ఎందుకండి ఎంత, దీంట్లో ఉంది బొగ్గు ఇసుక సున్నప్రాయగా, ఈ మొత్తం మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సేగా, మనం ఏం తయారు చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం పెడుతుంది మెటీరియల్ కండి కాస్ట్. ఇది ఇందాక చెప్పినట్టు SS316 సర్జికల్ స్టీలు. ఒక కత్తెరే 1,500 నుంచి 2,000 ఉంటుంది బయట అది కొనాలి అంటే, ఆ ప్రీమియం గ్రేడ్. సో అది ఎందుకు వాడారన్నది కూడా ఇందాక అనుకున్నాం. రస్ట్ ఫ్రీ, మీరు నీళ్ళు ఎన్ని రోజులు ఉంచినా కానీ దీంట్లో తుప్పు అనేది రాదు, అందువల్ల ఆ మెటీరియల్ వాడారు. సో దీనికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనము లాంగ్ రన్లో వాడుతున్నప్పుడు ఈ వాటర్ మళ్ళీ మనకి ఎప్పుడైనా వాటర్ టేస్ట్ మారినప్పుడు ఒకసారి మనం pH TDS టెస్ట్ చేసుకుంటే అది మనకు కావాల్సిన స్టాండర్డ్స్ కనుక అవుట్పుట్ రాకపోతే లోపల మనకి మినరల్ బ్యాగ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాగ్ ఒకటి 200-300 మన దగ్గరే దొరుకుతుంది. పెడితే 200-300కి ఆ బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ ఒకటి దీంట్లో మార్చుకుంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. మామూలుగా మనకు ఆర్ఓ కానీ మినరల్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ అవసరం అవుద్ది. మోర్ ఓవర్ వాటర్ అనేది వేస్ట్ ఎక్కువ అవుద్ది. 10 లీటర్ల దాంట్లో పోస్తే అవుట్పుట్ మళ్ళీ వేస్ట్గా 7 లీటర్స్ 6 లీటర్స్ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఒక 5 లీటర్స్ మాత్రమే అప్రాక్సిమేట్గా మనకు తాగడానికి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో వాటర్ వేస్టేజ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ ఉండదు, మెయింటెనెన్స్ ఫ్రీ. సో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంటు. మనం ఎప్పుడైనా ఒకసారి టెస్ట్ చేసుకొని మనకి టేస్ట్ మారిందన్నప్పుడు మాత్రమే అది మార్చుకుంటే సరిపోద్ది. అది కూడా 200-300లో అయిపోతుంది. ఇదేంటంటే ఇక సింగిల్ టైం ఇన్వెస్ట్మెంటు, మనం బాడీకి కావాల్సిన మినరల్స్ అందుతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీనివల్ల ఉన్నాయి. ఇది తీసుకున్న తర్వాత కూడా చాలామంది మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అన్నోళ్ళు కూడా 2-3 నెలల్లోనే రిజల్ట్ బాగుందండి. సో ఆ నొప్పులని మొత్తం మటిమాయం అయిపోయాయి. ఇప్పుడు మేము చాలా ఫ్రీగా, అంటే బోన్స్ అనేది ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. మన స్టోర్లో దాదాపు ఈ 3 సంవత్సరాల్లో ఒక 50 పీసులు వరకు అమ్మాము. సో దాదాపు వేలల్లో ఈ పీసులు అనేవి మన ఏపీ తెలంగాణలో వేలల్లో అమ్మారన్నమాట. సో మంచి రిజల్ట్ ఉన్నటువంటి న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్.